హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనం కోరుకునే ప్రతి కోరికను మన సాయి తండ్రి వింటున్నారు. మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నా మనకు తోడుగా మన సాయి తండ్రి ఉంటారు అనే విషయాన్ని మర్చిపోకండి. బాబా గారిపైన నమ్మకంతో మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మనం కోరుకున్నవన్నీ బాబాగారు తప్పక అనుగ్రహిస్తారు. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. మనతో మన సాయి తండ్రి చెబుతున్నారు, తల్లి, నీ దిగులు తొలిగే ఒక మంచి మాటను చెబుతాను, విను. తరువాత నువ్వు తప్పకుండా సంతోషాన్ని పొందగలవు. తల్లి, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు అన్నీ నాకు తెలుసు. నీ సమస్యలు నేను చూడకుండా ఉండలేదు. అయితే నీకు సంతోషం కలిగించే మాట ఏమిటి అని అనుకుంటున్నావు కదా? త్వరలోనే నీ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీ సమస్యలు అన్నీ తీరిపోయి నువ్వు ఆనందంగా జీవించగలిగే రోజులు కూడా వస్తున్నాయి. బిడ్డ, నీకు ఉన్న బాధలు, సమస్యలను చూసి నీలాంటి కష్టం మరెవరికి ఉండదని నువ్వు భావిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నది నిజమే. నీకు కలిగిన సమస్యల్ని చూసి అవి పెద్దవనుకోవడంలో తప్పులేదు. నువ్వు ఆ సమస్యల నుండి బయటపడేందుకు కొంతైనా పోరాటం చెయ్యి. తల్లి, నీకు సహాయంగా నీతో పాటు ఎప్పుడు నీ సాయి తండ్రి ఉన్నాడని తెలుసుకో. నీకోసం మంచి జీవితాన్ని లిఖించి ఉంచాను. నమ్మకంతో ప్రయత్నం చెయ్యి. తల్లి, ఇది నీ సాయి తండ్రి చెప్పే పరమ సత్యంగా నువ్వు గ్రహించగలిగితే నీ ఎదుట ఉన్న ఈ సమస్యలను చూసి నీవు దిగులు పడవు. శ్రద్ధ సబూరితో ఉండు. నువ్వు కోరిన సంతోషాన్ని పొందుతావు తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. సాధారణంగా మనకు ఉన్న సమస్యలను చూసి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. అయితే బాబా గారు చెప్తున్నారు, మన సమస్యలు అన్నీ తీరిపోయి మనం కోరుకునే సంతోషాన్ని వరంగా మనకు అనుగ్రహిస్తానని, మన కోసం మనం కోరుకున్న మంచి జీవితాన్ని లిఖించి ఉంచాను అని బాబా గారిపైన నమ్మకంతో, సంతోషంతో మనం కోరుకునే జీవితాన్ని పొందడం కోసం మనం కూడా ప్రయత్నించాలని, మన కష్టాలనే తలుచుకుంటూ బాధపడుతూ ఉండకూడదని మన సాయి తండ్రి ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని గ్రహించమని, అది మనకు అర్థమయ్యేట్లుగా బాబాగారు మనకు చెబుతున్న కథ ద్వారా, ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం గిరిపురం అనే గ్రామంలో సిద్ధిదాత్రుడు అనే ఒక ఋషి ఉండేవాడు. అతను తన దగ్గరకు వచ్చిన వాళ్లకు వేద విద్యలను నేర్పిస్తూ ఉండేవాడు. సిద్ధిదాత్రుడి భార్య కూడా ఎంతో ఓర్పు, సహనము కలిగినది. అతని శిష్యులు అందరిలోనూ సుగుణుడు చాలా తెలివైనవాడు. గురువు చెప్పిన ప్రతి పాఠాన్ని ఎంతో తేలికగా నేర్చుకుంటూ ఉండేవాడు. గురువుకు సుగుణుడు అంటే చాలా ఇష్టం. గురువు భార్య కూడా సుగుణుణ్ణి తన బిడ్డలాగానే చూసుకుంటూ ఉండేది. వాళ్లకు చాలా రోజుల వరకు సంతానమే లేరు. కొన్నాళ్లకు ఆమెకు సంతానం కలుగుతున్నారని గురువు ఎంతో సంతోషిస్తుంటాడు. గురువు భార్యకు బిడ్డలు పుట్టే సమయం దగ్గరకు వస్తుంది. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. గురువు కూడా తనకు మగబిడ్డ కలుగుతాడో ఆడబిడ్డ కలుగుతుందో చూడాలి అనే సంతోషంతో బిడ్డ కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు నడుచుకుంటూ పురిటి నొప్పులు పడుతున్న గురువు భార్య ఉండే గుడిసె వైపుకు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది. అది చూసిన సుగుణుడు ఆశ్చర్యంగా, తనకు బ్రహ్మదేవుడు కనపడటమేమిటి,
నిజంగానే నా కళ్ళకు బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడా అనే అనుమానంతో సుగుణుడు వెళ్ళి బ్రహ్మదేవుడుకు ఎదురుగా నిలబడతాడు. బ్రహ్మ సుగుణుడిని చూస్తూ, నేను ఇతనికి కనిపిస్తున్నానా, లేకపోతే ఇతను మామూలుగానే వచ్చి నిలబడ్డాడా అని పక్క నుంచి వెళ్ళబోతుంటే ఆ పక్కగా కూడా ఎదురుగా వచ్చి నిలబడతాడు. అది చూసిన బ్రహ్మదేవుడికి సుగుణుడికి తాను కనపడుతున్నాడని అర్థం చేసుకుని సుగుణుడితో, నాయన అడ్డులే, నేను నా పని చేసేందుకు వచ్చాను, నా పని నన్ను చెయ్యనివ్వు. ఆ పుట్టబోయే బిడ్డ నుదిటిపైన అతని తలరాతను రాయాలి. ఇలా నేను ఎంతోమందికి రాత రాయవలసి ఉన్నది, నువ్వు నాకు కాస్త అడ్డులేవమని చెప్తాడు. అందుకు సుగుణుడు, అలా అయితే నా గురువు బిడ్డల నుదిటిపైన ఏమి రాస్తున్నావో నాతో చెబితే తప్ప లోపలకు పోనివ్వనని చెప్తాడు. సుగుణుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు, నాయన తలరాతను ఎవ్వరికీ చెప్పకూడదు, అది సృష్టి విరుద్ధమని బ్రహ్మదేవుడు చెప్తాడు. అందుకు సుగుణుడు, నువ్వు నాకు కనపడుతున్నావు కదా, నువ్వు అందరికీ కూడా తండ్రివే, నాతో చెప్పినంత మాత్రాన కలిగే నష్టమూ లేదు, నాకు చెప్పినందుకు కాను నువ్వు తలరాతను మార్చి రాసేది కూడా లేదు కదా, నువ్వు చెప్పకపోతే నేను ఈ లోపలికి నిన్ను పోనివ్వను, నువ్వు అందరికీ తండ్రివి కదా, నాకు చెప్పు అని చెప్పి బతిమిలాడతాడు. బ్రహ్మదేవుడు సుగుణుడి మాటలు విని అతని మొండితనానికి, అతని మాటలకు మురిసిపోతూ, సరే నాయన, నువ్వు అడిగినట్లుగానే ఆ పుట్టబోయే బిడ్డ నుదిటి రాతను నీతో చెబుతున్నాను. పుట్టబోయేది మగబిడ్డ, అతనికి నీ గురువు అంత పాండిత్యం ఉండదు. అలాగే మీ గురువు మీ అందరినీ ఎలా కష్టపడి పోషిస్తున్నాడో, అతనికి ఎంత సిరి సంపదలు అవసరమవుతున్నాయో అవి అన్నీ అతనికి లభించినట్లు అతని కొడుకైన ఇతనికి అంతగా ఏమీ ఉండవు. అతని ఇంట ఎప్పుడూ ఒక గోవు, ఒక బస్తా బియ్యం తప్పించి మరి ఏమీ ఉండవని చెప్తాడు. ఆ మాటలు విన్న సుగుణుడు, బ్రహ్మదేవ, అతను ఆ విధంగా దరిద్రాన్ని అనుభవించవలసిందేనా, బ్రతికున్నన్నాళ్ళు ఆ దరిద్రంతో బాధపడవలసిందేనా అని అడిగినప్పుడు, అతను చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టి అతని నుదుట రాత ఉంటుంది. ఇంతకు మించి నేను నీకు ఇంకా ఏ విషయాలు చెప్పకూడదని, నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పినా నీ తల పగిలి చనిపోతావని సుగుణుడికి చెప్పి బ్రహ్మదేవుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సుగుణుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతాడు. గురువు సుగుణుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతున్నాడని తన దివ్యశక్తి ద్వారా తెలుసుకుని సుగుణుడితో, నాయన, ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావు, వాళ్ళు నీకు ఏ విషయాలను చెప్పారని అడుగుతాడు. అందుకు శిష్యుడు గురువుకు ఏమి చెప్పాలో, ఏ విధమైన మాటలు చెప్పాలో అర్థం కాదు, నిజం చెప్తే బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా తన తల పగిలిపోతుందని, చెప్పకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్న శిష్యుడిని చూసి సుగుణుడితో, నాయన, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన విషయాలు మర్చిపోయి ఉంటావులే, ఇప్పుడు వాటిని నాకు చెప్పవలసిన అవసరమేముందిలే, సమయం వచ్చినప్పుడు నువ్వే చెబుదువు అంటూ గురువు ఆ మాటలను అక్కడతోనే వదిలేస్తాడు. కొన్నాళ్లకు గురువు భార్య మళ్ళీ గర్భవతి అయి మరొక బిడ్డను కనబోతుంటుంది. ఆ సమయానికి బ్రహ్మదేవుడు మళ్ళీ అక్కడకు వస్తాడు. బ్రహ్మదేవుణ్ణి చూసిన సుగుణుడు మళ్ళీ బ్రహ్మదేవుడికి ఎదురుగా వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రణమిల్లి ఆ పుట్టబోయే బిడ్డ ఎవరో, ఆ బిడ్డ నుదుటి రాత తనతో చెప్పమని అడుగుతాడు. సుగుణుడిని చూసిన బ్రహ్మదేవుడు, నీవు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదా, ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడిగినప్పుడు, అందుకు అతను తన చదువు పూర్తయిన తరువాత వెళతానని, కాకపోతే పుట్టబోయే బిడ్డ నుదిటి రాతను మాత్రం చెప్పమని అడుగుతాడు. మొదటిసారి చెప్పినట్లుగానే రెండవసారి కూడా ఈసారి పుట్టేది ఆడపిల్లని, ఆ పిల్లకు పెళ్లి రాత లేదని, పెళ్ళీడు వచ్చిన తర్వాత నుంచి మాత్రం ఆమెను చూసేందుకు రోజుకు ఒక వరుడు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాడని చెప్తాడు. ఆ మాటలు వింటూనే సుగుణుడు బ్రహ్మదేవుడితో, ఇదేమి తలరాత నాయనా అని అడిగినప్పుడు, వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టే నేను రాసేది ఉంటుందని, ఈ విషయాలను ఎవరితోనూ చెప్పకూడదని అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుగుణుడి చదువు కూడా పూర్తయిపోతుంది. సుగుణుడు గురువైన సిద్ధిదాత్రుడితో, గురువర్య, మీకు గురుదక్షిణగా ఏమి కావాలని అడుగుతాడు. అందుకు అతను తనకు గురుదక్షిణగా ఏమీ అవసరం లేదని, సుగుణుడు సంతోషంగా ఉంటే చాలని అక్కడ నుంచి దీవించి పంపించేస్తాడు. సుగుణుడు తన గ్రామానికి వెళ్ళి
తనకు తగినట్లుగా ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుని సంతానాన్ని కూడా కంటాడు. ఆ పిల్లల్లో ఒకళ్ళకి 6 సంవత్సరాలు, ఒకళ్ళకి 8 సంవత్సరాల వయసు వస్తుంది. సుగుణుడికి తన గురువు గారి బిడ్డలు గుర్తుకు వస్తారు. వాళ్లకు బ్రహ్మదేవుడు రాసిన నుదుటి రాత అన్ని విషయాలు గుర్తుకు వచ్చి, ఇప్పుడు ఆ బిడ్డలు ఎలా ఉన్నారో, చిన్నప్పుడు నన్ను వాళ్ళు తన కొడుకుగా పెంచుకున్నారు, ఆ బిడ్డలు కూడా అన్న అనే ఎంతో ప్రేమతో పిలిచేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, బ్రహ్మ రాసిన నుదుటి రాత వాళ్ళ జీవితంలో జరుగుతుందో లేదోనని అనుకున్న సుగుణుడు తన భార్యను పిలిచి తను కొన్నాళ్ళు వాళ్ళ గురువు గారి ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాడని, అక్కడ తనకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయని, వచ్చేందుకు 5-6 మాసాల సమయమైనా పడుతుందని, అప్పటి వరకు తనకు కావాల్సినవన్నీ కూడా అప్పగించి గిరిపురానికి వెళ్ళి గురువు ఇంటికి చేరుకుంటాడు. అతడిని చూడగానే గురువు కొడుకు ఎంతో సంతోషంగా ఆప్యాయంగా సుగుణుణ్ణి లోపలకు పిలుస్తాడు. సుగుణుడు గురువు గురించి అడిగి తెలుసుకొని గురువుగారు చనిపోయాడని, అతని భార్య కూడా చనిపోయిందని, బ్రహ్మ అతని నుదుట మీద రాసినట్లే అతని ఇంట ఒక బస్తాడు బియ్యము, చావిటిలో ఒక ఆవు దూడ తప్ప అతని ఇంట ఏమీ ఉండవు. అతని చెల్లెలను చూసేందుకు ఎన్నో సంబంధాలు వస్తూ ఉంటాయి. అందరూ చూసి పిల్ల నచ్చిందనే వారే కానీ పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. తనకంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళు, పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తనను వివాహం చేసుకునేందుకు రావటం లేదని, చెల్లైన చంద్రికకు పెళ్లి చేస్తే తనకు కొన్ని బాధ్యతలు తీరుతాయని, చంద్రిక తన భార్య చేతుల్లో పడే అవమానాల నుంచి బయటపడుతుందని అన్ని విషయాలు కూడా సుగుణుడితో చెప్తాడు. సుగుణుడు ఆ మాటలు వింటూ రామభద్రంతో, నువ్వు ఈ విషయాల గురించి బాధపడకు, దైవం మనకు చేసే ప్రతి పని మన మంచికేనని, మన నుదుటి రాతను పట్టే ఉంటుందని మనం ఆలోచించాలి. అలాగే నీ చెల్లికి వివాహం చేసి నీ జీవితం స్థిరపడేలాగా నేను నీకు కొన్ని విషయాలను చెప్తాను, వాటిని నువ్వు చెయ్యమని చెప్తాడు. ఆ మాటలు విన్న రామభద్రానికి తండ్రి చనిపోయే ముందు చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి. తన శిష్యుడు సుగుణుడు చాలా తెలివైనవాడని, అతని ఆలోచనల ప్రకారం నడుచుకుంటే ఇతనికి ఉన్న దరిద్ర బాధలు తీరిపోతాయని, అతని సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయని చెప్తాడు. ఆ మాటలను గుర్తుపెట్టుకున్న రామభద్రం సుగుణుడు ఏమి చెప్తే దానిని చేస్తానని చెప్తాడు. సుగుణుడు వెంటనే రామభద్రంతో, నీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని అమ్మడం కానీ లేదంటే అన్నదానం కానీ చెయ్యి, నీ గోవును తీసుకువెళ్ళి సంతలో అమ్మేసేయమని చెప్తాడు. సుగుణుడి మాటలు విన్న రామభద్రం మొదట ఆశ్చర్యపోయినా, అతను ఏమి చెప్తే తండ్రి అది చెయ్యమన్నాడు కాబట్టి ఇంట్లో ఉన్న బియ్యాన్ని అన్నదానం చెయ్యాలని అనుకుంటాడు. అందుకు రామభద్రం భార్య, మనకు ఈ బియ్యం తప్పితే మరేమీ లేవు కదా అని రామభద్రం భార్య మాట్లాడుతుంది. కానీ రామభద్రం మాత్రం భార్య చెప్పిన ఏ మాటలను వినిపించుకోకుండా తన ఇంట్లో ఉన్న బియ్యం మొత్తాన్ని అతనే దగ్గర ఉండి మరీ వండి అన్నదానం చేసేస్తాడు. తన దగ్గర ఉన్న గోవును సంతకు తీసుకువెళ్ళి అమ్మేసి డబ్బు చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అయితే తను చేసిన పని గురించి మాత్రం ఒక ఇంత ఆలోచనగా భయంతోనే ఉంటాడు రామభద్రం. సుగుణుడు మాత్రం రామభద్రం నుదుటి రాత్ర పూర్తిగా తెలిసినవాడు కాబట్టి ఏమాత్రము భయపడకుండా ఉంటాడు. అయితే ఆ ఊరి జమీందారి చనిపోయాడని, అతన్ని కర్మకాండలు చేయించేందుకు రామభద్రాన్ని రమ్మనమని జమీందారి కొడుకులు అక్కడకు పిలిపించుకొని రామభద్రం చేత తండ్రికి మొదటి రోజు అంత్యక్రియలను చేపించి అక్కడ గోదానము, ధాన్యము ఇలా ఎన్నో రకాల దానాలను చేస్తారు. వాటిల్లో ఇతనికి గోదానము, ధాన్యము రెండిటినీ కూడా ఇస్తారు. వాటి రెండిటిని సాయంత్రానికి ఇంటికి తీసుకొని వస్తాడు రామభద్రం. వాటిని కూడా అమ్మి ధనం చేసి తీసుకురామనమని చెప్తాడు సుగుణుడు. సుగుణుడు చెప్పినట్లుగానే అతను ఆ గోవును, ధాన్యాన్ని అమ్మి ఆ ధనం తీసుకొని ఇంటికి వస్తాడు. మరుసటి రోజు పొరుగురులోని ఒక రాజ సైన్యాధికారి తను సొంత ఇంటిని కట్టుకున్నానని, ఆ ఇంటి గృహప్రవేశానికి పూజకు రామభద్రాన్ని రమ్మనమని పిలిచి రామభద్రం చేత పూజ చేయించుకొని, రామభద్రం చేసిన పూజా విధానాలు నచ్చాయని, అతని సంతోషం కోసం రామభద్రం అడిగిన తాంబూలాదులతో పాటు ఒక గోవును, ఒక బస్తాడు ధాన్యాన్ని ఇస్తాడు. అది చూసిన రామభద్రం ఎంతో సంతోషంగా వాటిని ఇంటికి తీసుకువెళ్ళి సుగుణుడు చెప్పినట్లుగా ఆ రోజు కూడా వాటిని అమ్మేస్తాడు.
ఆ విధంగా రామభద్రం ఇంట ప్రతిరోజు ఒక గోవు, ఒక బస్తా ధాన్యము ఏ పూజలు పునస్కారాల వల్ల వచ్చి చేరుతూ ఉంటాయి. కొన్నాళ్లకు పూజలు పునస్కారాలు లేకపోయినప్పటికీ అతని ఇంట రోజు ఎవరో ఒకళ్ళు ఒక గోవును, ఒక బస్తా బియ్యాన్ని మాత్రం తెచ్చిచ్చి వెళుతూ ఉంటారు. అలా రామభద్రం ప్రతిరోజు వచ్చిన వాటిని అమ్ముతూ సుగుణుడు చెప్పినట్లుగానే చేస్తుంటాడు. రామభద్రాన్ని ఒక దరికి చేరుస్తున్నాననుకుంటున్న సుగుణుడు ఇంకా చంద్రికకు జీవితం కూడా సరిచెయ్యాలని ఆలోచించి చంద్రికతో, తల్లి, నీకు వివాహం కాలేదని బాధపడకు. ఇంక నుంచే నిన్ను చూడడానికి ఎవరు వచ్చినా వాళ్లకు నిన్ను పెళ్లి చూపులు చూసేందుకు ఒక బంగారు పట్టుచీర, ఒక వడ్డాణము, జడబిళ్ళలు, మెడకు కంటె వీటిని తీసుకువచ్చి ఇస్తేనే నువ్వు పెళ్లి చూపుల్లో వాళ్ల కంట కనపడతానని చెప్పమని చెప్తాడు. ఆ మాటలు వింటున్న చంద్రిక సుగుణుణ్ణి చూస్తూ, అన్నయ్య, నేను ఇవి ఏవి అడగకుండానే నన్ను చూసిన వాళ్ళు నేను నచ్చానని చెప్పి కూడా నన్ను వివాహం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇవి అన్నీ అడిగితే నన్ను చూసేందుకు ఎవరు వస్తారని అంటుంది. అందుకు చంద్రికతో, తల్లి, ఇప్పటి వరకు నిన్ను ఎంతోమంది చూశారు. చూసిన వాళ్లలో ఎవరు నువ్వు నచ్చావని వచ్చి వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీకు కలిగే నష్టమేమీ లేదు. ఈ విధంగా అడిగి చూడమని చెప్తాడు. సుగుణుడు చెప్పినట్లుగానే చంద్రిక ఆ రోజు తనను పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వ్యక్తులతో సుగుణుడు చెప్పిన ఆ వస్తువులు తీసుకువస్తేనే తనను చూసేందుకు వాళ్ళ ఎదురుకు వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడతానని చెప్తుంది. ఆ మాటలు వింటూనే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే అది ఆ నోట ఈ నోట ఆ గ్రామమంతా పాకుతుంది. అలా ఆ గ్రామంతో పాటే చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఈ విషయం తెలుస్తుంది. దాంతో ఎవ్వరూ కూడా చంద్రికను చూసేందుకు వచ్చేందుకు సాహసించరు. చంద్రికను చూసేందుకు ఎవ్వరూ రావటం లేదని, ఇంకా చంద్రికకు వివాహం కాదని, సుగుణుడు చెప్పినట్లుగా చేస్తే మీ జీవితాలు ఇట్లాగే ఉంటాయి అంటూ రామభద్రం భార్య రామభద్రాన్ని, చంద్రికను తిడుతూనే ఉంటుంది. రామభద్రం కానీ చంద్రిక కానీ ఈ విషయాలను కొంచెం కూడా పట్టించుకోరు. అతను వచ్చిన తరువాత వాళ్ళ జీవితంలో చాలా వరకు మార్పు వచ్చిందని రామభద్రం గ్రహిస్తాడు. చంద్రిక విషయంలో కూడా అలాగే జరుగుతుందని అతను ఆశతో ఎదురు చూస్తుంటాడు. చంద్రిక కూడా మనసులో ఆ విధంగానే అనుకుంటుంది. 4 రోజుల తరువాత చంద్రికను చూసుకునేందుకు ఒక వ్యక్తి వస్తున్నాడని, ఆ రోజు సాయంత్రం అతను వస్తాడని, అతను అతని దగ్గర పనివాడినని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పనివాడు చెప్పినట్లే ఆ రోజు సాయంత్రానికి ఒక నడి వయస్సువాడు ఒక బంగారు జరీ చీరతో పాటు తను కోరుకున్న వస్తువులను, పసుపు కుంకాన్ని ఒక తాంబూలం పళ్ళెంలో పెట్టి చంద్రికను చూసుకునేందుకు వచ్చి ఆమెకు వాటిని ఇచ్చి చూసి వెళ్ళిపోతాడు. అతను ప్రతిరోజు కూడా అదే విధంగా వచ్చి చంద్రికను చూసి వెళుతుంటాడు. అలా 1 నెల రోజులు గడిచిన తరువాత చంద్రిక ఒకరోజు సుగుణుడు దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, అతను రోజు వచ్చి ఆ విధంగా చూసి వెళ్ళిపోతున్నాడు. అతను తెచ్చిస్తున్నది అవి అతని కోసమో అతని కొడుకు కోసమో కూడా నాకు తెలియటం లేదు. అసలు వివాహం జరుపుతుందో లేదో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇతను ప్రతిరోజు ఇలా చెయ్యటం వలన నేను ఇంకా వేరే పెళ్లి సంబంధాలు చూసేందుకు కూడా నాకు అవకాశం లేదు. అలా జరిగితే కనుక ఇంకా నాకు జీవితంలో వివాహం కూడా జరగదని చంద్రిక అతనితో చెప్తుంది. చంద్రిక మాటలు విన్న సుగుణుడు, తల్లి, నువ్వు చెప్పినట్లుగానే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఒక పని చెయ్యి తల్లి, నీ కష్టము తీరిపోతుంది. ఇవాళ అతను నీకు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు నువ్వు అతని చేతికి కొన్ని అక్షింతలను ఇచ్చి నీకు వివాహం జరగాలని దీవించమని అతని కాళ్ళు పట్టుకుని దీవించేంత వరకు వదిలిపెట్టకు. అతను కనుక నిన్ను దీవిస్తే నీ వివాహాన్ని ఇంకా ఎవ్వరూ కూడా ఆపలేరు అని సుగుణతో చెప్తూ రామభద్రం వైపు చూసి, రామభద్రం, నువ్వు కూడా ఈరోజు ఆ పెద్దతని దగ్గర ఆశీర్వాదం పొందు. నీకు లక్ష్మీ అనుగ్రహం కలగాలని, నీ ఇంట ఎప్పుడు సుఖ సంపదలు ఉండాలని కోరుకోమని అతడు ఆ విధంగా ఆశీర్వదిస్తే మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉంటుందని రామభద్రంతో చెప్పి తను ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళి వస్తానని సుగుణుడు రామభద్రంతో చెప్పి అక్కడ నుంచి ఊరు చివరకు వెళ్ళి ఏటిగట్టున కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అక్కడే నిలబడి ఉంటాడు సుగుణుడు. దూరం నుంచి ఒక పెద్దతను ఒక ఆవును, కొన్ని బంగారు వస్తువులను, ఒక బస్తాడు బియ్యం మూటను తీసుకొని సుగుణుడికి ఎదురుగా వస్తూ సుగుణుడిని చూసి చిరునవ్వు నవ్వుతూ, నువ్వు నా కోసమే ఇక్కడ ఏటి ఒడ్డున కూర్చున్నావు కదా, చక్కగా పెళ్ళయ్యింది. నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండక
ఈ ఊరు వచ్చి నీ గురువుకు నువ్వు రుణం తీర్చుకునేందుకు నాకు ఎంత పెద్ద పనిని పెట్టావు. వాళ్లకు తెలియని విషయాలను ఈ విధంగా చెప్పి నువ్వు నా చేత నాకు సంబంధం లేని ఈ పనులన్నీ చేయిస్తున్నావు అంటూ సుగుణుడి వైపు చూసి నవ్వుతాడు. సుగుణుడు కూడా అతని వైపు చూసి నవ్వుతూ, బ్రహ్మదేవ, మీకు తెలియనిది కాదు కదా, మనుషుల రాతలను రాసి వారి కర్మఫలాలకు తగినట్లుగా అన్నిటినీ అనుగ్రహించేది మీరే కదా. అందుకనే ఇది కూడా మీరే చేస్తూ మీరు నా కంట కనపడేలాగా నా చేత ఈ పనులన్నీ చేయిస్తున్నారు. మనుషుల తలరాతలను మార్చేందుకు, వాళ్ళు కోరుకున్న వాటిని వాళ్లకు అనుగ్రహించేందుకు తండ్రి నువ్వే వాళ్లకు ఏదో ఒక దారిని చూపిస్తావు. నా గురువు బిడ్డలకు దారిగా నన్ను చూపించారు అని బ్రహ్మదేవుడుకు నమస్కరిస్తాడు. సుగుణుడి వినయము, మర్యాద చూసిన బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంగా నీకేమి కావాలో కోరుకో, వాటిని నీకు ఇస్తానని చెప్తాడు. అందుకు సుగుణుడు, తండ్రి, అందరికీ అన్నీ ఇచ్చే నీకు తెలుసు కదా, ఈరోజు నా గురువు బిడ్డలు ఏది కోరుకుంటే వాటిని నువ్వు వాళ్లకు జీవితమంతా ఇవ్వమని సుగుణుడు అడుగుతాడు. సుగుణుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు, నీ నిస్వార్థమైన కోరిక తప్పక నెరవేరుతుంది. నీ గురువు బిడ్డలు ఏవైతే కోరుకుంటారో అవి నీ ఇంట కూడా ఉంటాయని సుగుణుడిని దీవించి ప్రతిరోజు చంద్రికను చూసేందుకు బ్రహ్మదేవుడు ఏ రూపంలో వస్తున్నాడో ఆ రూపంలోనే ఆ రోజు కూడా ఆ ఇంటికి వెళతాడు. రామభద్రం చెల్లెలకు పసుపు కుంకాలు ఇచ్చే సమయంలో రామభద్రము, చంద్రిక ఇద్దరూ కూడా ఆ వచ్చిన వ్యక్తి పాదాలను పట్టుకొని వాళ్ళ ఇద్దరిని ఆశీర్వదించమని, ఆమెకు వివాహం జరగాలని, అతని అన్న ఇంట సిరి సంపదలు ఉండాలని చంద్రిక కోరుతుంది. రామభద్రం కూడా ఆ విధంగానే కోరుతాడు. వాళ్ళ ఇద్దరి కోరిక నెరవేరుతుందని, వాళ్ళు కోరుకున్నట్లు అన్నీ జరుగుతాయని అతను దీవించి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన వారం రోజులకే చంద్రికకు రాజా ఆస్థానంలో పురోహితుడైన అతని కొడుకుకి రామభద్రం చెల్లిని ఇచ్చి వివాహం చెయ్యమని అక్కడకు వచ్చి ఒక పెద్ద వ్యక్తి అడుగుతాడు. అది చూసిన రామభద్రం ఎంతో సంతోషిస్తాడు. తను ఎంత వెతికినా దొరకని ఒక గొప్ప సంబంధం దాని అంతటా అదే వెతుక్కుంటూ వచ్చిందని, అయితే దీనంతటికీ కారణం ఆ పెద్ద వ్యక్తి వాళ్ళ ఇద్దరిని దీవించటం వలనేనని, ఆ పెద్ద వ్యక్తి ఎవరో గొప్పవాడు అయ్యి ఉంటాడని, సుగుణుడు అందుకే అతని దగ్గర ఆ విధంగా ఆశీర్వాదం తీసుకోమన్నాడని రామభద్రానికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్నది జరిగేలా నీ తండ్రిగా నీకోసం మంచి రాతను లిఖించి ఉంచాను. నీకు కలిగిన సమస్యలు, బాధలు అన్నీ కూడా నీ నుంచి దూరమవుతాయి. తల్లి, ఇది నీకోసం నీ తండ్రి చెప్పే సత్యవాక్కు అని మన సాయి సమర్థులు ఒక మంచి మాటను మనతో చెబుతున్నారు. మనం కోరుకున్న ఉద్యోగమైన, మనం ఇష్టపడ్డ వ్యక్తితో వివాహమైన, భర్తతో సంతోషకరమైన జీవితమైన, బిడ్డలైన, మన ఆరోగ్యమైన, మనం కోరుకున్నది ఏదైనా జీవితమంతా మనతోనే ఉంటుంది అని బాబాగారు మనల్ని ఆశీర్వదించి చెప్పిన ఈ సత్యవాక్కులను విన్నారు కదా. బాబాగారు మనల్ని ఆశీర్వదించి చెప్పిన ఈ దివ్య వాక్కులు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।